నెల్లూరు నగరం 47వ డివిజన్ మహాలక్ష్మి గుడి, కుక్కలగుంట తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. ముందుగా డివిజన్లో దాదాపు ₹1 కోటి జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్లో పర్యటిస్తూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి పొంగూరు నారాయణపై మరోసారి సెటర్లు వేశారు. నగరాభివృద్ధిపై చర్చకు రమ్మంటే రారని, కానీ అభివృద్ధి అంతా నేనే చేశానని చెప్పుకుంటూ తిరగడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలకి, కార్యకర్తలకి ఆయన కనిపించేది మరో 6 నెలలేనని, ఆ తరువాత ఎక్కడుంటారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణాచారి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలపాక శివకుమారాచారి, ఖలీల్, సిద్దిక్, కరీముల్లా, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒకటి అలా చిన్న చిన్న పనులు తప్ప పూర్తిగా కూడా 100%కి సంబంధించి ప్రాంతం అంతా కూడా డ్రైన్స్, రోడ్స్ అంతా కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం పూర్తి చేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్ కూడా సాచురేషన్ పాయింట్లో వర్క్స్ని కంప్లీట్ చేసే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు డెవలప్మెంట్ అనేది చర్చకి రమ్మంటే మేము చర్చకి రామంటారు. ఏమన్నా అంటే ప్రజలు తెలిసిన ఏం చేశాను అంటారు. సరే రబ్బా, నువ్వు ఎన్ని పార్కులు కట్టావు, నేను ఎన్ని పార్కులు కట్టాను రా అంటే రారు. స్కూళ్ళకి సంబంధించి రా అంటే రారు. హాస్పిటల్కి సంబంధించి రమ్మంటే రారు. సరే డివిజన్ వారీగా కూడా మీరు ఎన్ని రోడ్లు వేసారు, మేము ఎంత రోడ్లు వేసాము, ఎంత డ్రైన్స్ కట్టారు దానికి రారు. సరే ప్రతి డివిజన్లో మేము సంక్షేమం ఎంత చేసాం, మీ సంక్షేమం చేసామంటే అంతకీ రారు. ఇంకా దేనికి రారు? అమావాస్యకి ఒక రోజు వచ్చినట్టు కనిపించినట్టు ఒక 10 ఇళ్ళు తిరిగి ప్రజలు మాకు నీరాజనాలు పడుతున్నారు, ప్రజలు మాకు నీరాజనాలు పెడుతున్నారు. 10 ఇళ్ళు పట్టుమని నాకు తెలిసి, అది కూడా అంగళ్ళు, ఇల్లు కూడా కాదు, ఆ రోడ్డు మీద 10 అంగళ్ళకి వెళ్ళి పట్టుమని మళ్ళీ ఏర్పడటం. ఎందుకంటే మనం నడవలేము, మనం తిరగలేము, మనకు ఆరోగ్యం బాగాలేదు. ఇంకా 6 నెలల తర్వాత ఇలా తూతూ మంత్రం, 6 నెలల తర్వాత కనిపించే పని లేదు. ఆయన ఎక్కడుంటాడో పట్టుకోలేవు, ఆయన కింద ఉన్న నాయకులు ఎవరో తెలియదు. ఈరోజు సరే కార్యకర్తలన్నా పాపం ఆ ప్రాంతంలో కార్యకర్తలన్నా తిరుగుతున్నారంటే ఆ పాపం ఆ కార్యకర్తలను కూడా పట్టించుకోవట్లా. ఎవరో ఎన్ టీం అంటే ఒక ఆయన, ఆ ఎన్ టీం ఏంది, పెయిడ్ బ్యాచ్. నెలకి ₹12,000 చొప్పున వార్డుకి ఒకరిని ₹12,000 ఇచ్చి మీ ఇంటింటికి వెళ్ళి ఓట్లు ఉన్నాయా, మీకు ఇవి ఉన్నాయి, మా బాబు గారు, ఆఖరికి మీరు పెయిడ్ బ్యాచ్ని పెట్టుకొని తిప్పుకునే పరిస్థితిలో మీరుండి ఆ పెయిడ్ బ్యాచ్ని ఎవరు అడగాలి? రేపు వాళ్ళు ఎవరికి సమాధానం? రేపు 4 నెలల తర్వాత నువ్వు ఆ ₹12,000 ఇవ్వవు. ఆ పెయిడ్ బ్యాచ్ కూడా ఎవరైతే ఈరోజు జీతాలు ఇస్తున్నారో వాళ్ళు రోడ్డు మీదే పాపం 4 నెలల తర్వాత వాళ్ళకు కూడా అది ఏం లేని పరిస్థితికి వెళ్ళిపోతారు. రేపు ప్రజలు ఎవరిని అడగాలి? ఆ 12,000 తీసుకున్న పెయిడ్ బ్యాచ్ని అడగాల? కనిపించిన నిన్ను అడగాల? సమస్య వస్తే ఇప్పటికే 4.5 సంవత్సరం కార్యకర్తల దగ్గర నుంచి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా దిక్కు దివాణం లేకుండా పోయింది. ఒక అతను అటు ఇటు అరుచుకుంటూ తిరుగుతున్నాడు. అతను ఎత్తు ఇప్పటికి అన్ని రకాల సార్వ జబ్బులు వచ్చేసినాయి, ఒంట్లో స్టంట్లు, ఒంట్లో షుగర్లో కాళ్ళు ఇరిగిపోయి మూలబడి ఉన్నాడు. అతను కనిపించాడు. ఇంకెవరిని అడగాలి? ప్రజలను అడుగుతా ఉన్నా. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈరోజు మంచి అయినా చెడైనా ఈరోజు తిరుగుతూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ కార్యకర్తలను కూడా ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాం. రేపు మీకు కనిపించడు, ఎక్కడున్నాడో తెలియదు, పోయి వ్యాపారాలు చూసుకుంటాడు. ఏమన్నా అంటే మళ్ళీ 4.5 సంవత్సరం తర్వాత వచ్చి నేను హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్లో ఉన్నాను. ఇక్కడ ప్రజలు ఉంటే హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్లో ఏం పని? ఏమన్నా అంటే నేను రానైనా సరే రా, గౌరవప్రదంగా ప్రెస్ ముందు చర్చ పెట్టుకుందాం అంటే దానికి నేను రానంటాడు. ఇంక దానికి రాక దీనికి రాక దేనికి రావస్తావు నువ్వు? కాబట్టి ఒక్కటే అడుగుతున్నా, మళ్ళీ అడుగుతా ఉన్నా, నువ్వు నేను సేవ చేశాను. నువ్వు నాయన నీ నారాయణ మెడికల్ కాలేజీలో నెల్లూరు నగర నియోజకవర్గం సంబంధించి నువ్వు ఎంతమందికి సాయం అందించావో చెప్పమని. నీ విద్యా సంస్థలో సంవత్సరానికి 3 లక్షల మంది జరుగుతుంటే 20% ఉచితంగా ఇవ్వాలా, కనీసం 1% అయినా ఉచితంగా ఇచ్చావని అడుగుతా ఉన్నా. అది చేయలే, ఇది చేయలే, ఇంక నువ్వు ఏం చేసావు ప్రజలకి? కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు నగరంలో రేపు ఈ నెలాఖరుకు మేము ఏం చేసాం ప్రజలకు సంబంధించి, ఈ ప్రాంతంలో అందరూ ఇబ్బందులు పడుతున్నారు, మాకు కర్మతో అంటే అట్లాంటి మైన్యూట్ పనులు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసుకుంటూ పోయాం. నువ్వు ఒక మార్కెట్ కడితే ఆ మార్కెట్లో జనాలు రోడ్డు మీద ఉన్నారు, అంగడి లోపల కాదు, అంగడి బయట. సగం అంగళ్ళు అసలు తీసుకోవట్లా, మా కొద్ది అంగళ్ళు. అది నువ్వు కట్టిన డెవలప్మెంట్. ఈరోజు మేము చేసే సంతపేట మార్కెట్
నువ్వు గట్టి దరిద్రం సగం ఉంటే దాన్ని పగలగొట్టి నీట్గా మళ్ళీ పెంచి చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చు. కాబట్టి 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలి అని తప్ప మీకు ఉపయోగపడే పనులు మీరు చేసుకున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిని గెలిపేవాళ్ళో వాళ్ళకి తెలుసు. 4.5 సంవత్సరం కనిపించకుండా వచ్చినా కూడా 10 అంగళ్ళు కనిపించి 10 అంగళ్ళలో తిరిగేసి ప్రెస్లో మాట్లాడి సేమ్ న్యూస్ నేను చూస్తాను. ఏమన్నా మార్పు వస్తుంది ఒకటే వార్త టక 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 2 వార్తలే కట్ కాపీ పేస్ట్. కాబట్టి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే దానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా అందరు కూడా ఒకటే కోరుతా ఉన్నాం. ముఖ్యంగా వ్యాపారస్తులను కూడా మేము ఏ రోజు మీకు వ్యాపారస్తులను మేము ఇబ్బంది పెట్టలే. ఏ రోజు మేము వ్యాపారస్తుల్ని ఆలోచన చేయమని మాత్రం వ్యాపారస్తులకు చెప్తా ఉన్నాం తెలియజేస్తాం. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.